ఒక గుర్తుంచుకునే సందర్భం, చరిత్రలో నిలిచిపోయే సందర్భం. నేను ఎక్కువ తక్కువే మాట్లాడతా కానీ 2-3 విషయాలు మీకు చెప్పాలి. మీ పిల్లలు సాధారణ పిల్లలు కాదు, మీరే కాదు, మహబూబ్ నగర్ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ అసాధారణమైన పిల్లలు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, కోహినూరు వజ్రం ఎక్కడ దొరికింది తెలుసా మీకు? మన మహబూబ్ నగర్ లోనే దొరికింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మన పాలమూరు గడ్డ మీదనే ఇప్పుడు ముక్కలు చేసిండ్రు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా ఒక సాధారణ రాయి, దాన్ని సానబట్టి కోహినూరు వజ్రంగా మనం తయారు చేస్తే అది పోయి విక్టోరియా మహారాణి ఇంగ్లాండ్, అప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి అధినేత, వారి తల మీద కూర్చున్నది ఆ కోహినూరు వజ్రం. అటువంటి వజ్రాలు మీరు, కానీ మిమ్మల్ని సానబట్లే. ఇన్ని సంవత్సరాలు మీ వజ్రాల గురించి మర్చిపోయినరు, మిమ్మల్ని లేబర్గా మాత్రమే గుర్తించిండ్రు. పాలమూరు అంటే వలస కూలీలు, పాలమూరు బిడ్డలంటే శ్రామికులు. దాన్ని మార్చాలని చెప్పి కంకణం కట్టుకున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం. పాలమూరు అంటే లేబర్ అడ్డ కాదు, పాలమూరు అంటే కోహినూరు వజ్రాల గని అని చెప్పి ఈ రోజు మేమందరం కంకణం కట్టుకున్నాం. ఈ కళ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఒక్కదే కాదు, అక్కడ కూర్చున్న ప్రతి ఒక్క టీచర్ది, ఈ క్యాంపుకు పిల్లల్ని పంపించిన ప్రతి తల్లిదండ్రిది, ఈ క్యాంపు నిర్వహించడానికి శ్రమపడ్డ ప్రతి ఒక్కరు. కొందరు పేర్లు నేను చదివినా, కొందరు పేర్లు చదవలేకపోయినా చాలా మంది ఉన్నారు. ఒక తల్లేమో పిల్లల్ని వదిలేసి, వీళ్ళే నా పిల్లలు, వీళ్ళ బాగోగులు నేను చూసుకుంటా అని చెప్పి 24 గంటలు వీళ్ళతోటే ఉండి పడుకున్నదో తల్లి. ఇంకో తల్లి 4 గంటలకు నిద్ర లేచి, మా పిల్లలకు నేను పాఠాలు చెప్పాలి అని చెప్పి ఎంతో కష్టపడి వచ్చి 5:30కి ఇక్కడ పాఠం మొదలుపెట్టి మళ్ళా ఇంటికి పోయి పిల్లలకు వండి పెట్టింది. ఒక తండ్రి 4 గంటలకు వచ్చి ఇక్కడ మ్యాథ్స్ చెప్పాలి అని ఫస్ట్ క్లాస్ లోనే మ్యాథ్స్ చెప్పి మళ్ళీ పోయి స్కూల్లో పాఠాలు చెప్పింది. ఇట్లా ఎంతో మంది త్యాగం, ఎంతో మంది శ్రమ, ఎంతో మంది మా కడుపులో ఉన్న కసే ఈ రోజు ఈ క్యాంపుని ఇంత అద్భుతంగా మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ కసి, ఈ ఆరాటం ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాలు పాలమూరును మర్చిపోయి, పాలమూరులో ఉన్న టాలెంట్ను మర్చిపోయి, కేవలం ఇక్కడ పుట్టినవాడు శ్రామికుడిగానే పనికి వస్తాడు అన్న ఒక ఆలోచన నుంచి విముక్తి పొందడానికి ఈ రోజు ఇంతమంది కసితో పనిచేస్తా ఉన్నారు. మనకి ఇన్ని రోజులు జరిగింది ఏంది? అన్యాయం, దగా, మోసం. తెలంగాణ ఉద్యమమే పాలమూరుకు జరిగిన అన్యాయం, దగా, మోసం గురించి చెప్తూనే తెలంగాణను మనం తీసుకొచ్చినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనకు న్యాయం జరిగిందా అంటే అంతంత మాత్రమే జరిగింది. అందుకే కొత్త చరిత్ర రాయాలి. మీరు కొత్త చరిత్ర రాయాలి అన్న కసి మీలో ఉండాలి. మేము తెలంగాణ తలరాతను మారుస్తాం, మా పాలమూరు తలరాత కాదు, తెలంగాణ భవిష్యత్తును నిర్ధారణ చేసే శక్తి మాలో ఉంది, శ్రమిస్తాం మేము, మాకు అనువైన వసతులు కల్పించండి అని చెప్పి ఇప్పుడు ఈ బిడ్డలు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కల్పిస్తాం. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో అది మీకు ఇస్తాం. మీరు ఎంత పైకి ఎగరాలనుకుంటారో దానికి అవకాశం కల్పిస్తాం. దానికి ఏం కావాలన్నా చేస్తాం. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యజ్ఞంలో భాగం అయ్యిండ్రు కాబట్టి ఇప్పుడు ఇంత గొప్ప కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. మనకు తరతరాలుగా భగవంతుడు అన్యాయం చేసిండు, సంపదను ఇయ్యలే, మనకు గనులు ఇయ్యలే, ఖనిజ సంపదలు లేవు, గనులు లేవు, ప్రకృతి వైపరీత్యాలు, కరువు, కాటకాలు, ఇవన్నీ కూడా మన తాతలు ముత్తాతలు ఎన్నో ఏళ్లుగా గోసపడుతూ బాధపడుతూ కాళ్ళం వెలదీసి ఈ గడ్డలోనే కలిసిపోయారు. కానీ ఒక్కటి మాత్రం మిగిలింది, తరతరాలుగా మన డిఎన్ఏలో ఒకటి మిగిలింది. ఏంటది? మేధస్సు, తెలివి, కష్టపడే మనస్తత్వం, ప్రేమతో పలకరించే ఆప్యాయత, ఇవన్నిటినీ మిగిల్చిపోయారు మన పెద్దలు. అదే ఇప్పుడు మనకు ఆయుధాలుగా మారుతా ఉన్నాయి. ఆ కష్టపడే మనస్తత్వమే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేంతగా మనకు సాధకు ఇంధనంగా మారుతా ఉంది. కాబట్టి మీలో ఉన్న టాలెంట్ ను మీరు అర్థం చేసుకోండి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఒక అద్భుతమైన అవకాశం ఈ రోజు మనకు IIIT రూపంలో మనకు వచ్చింది. ఈ IIIT ఒక కాలేజ్ కాదు, IIITలో సీటు ఒక బర్త్ కాదు, అది కొన్ని లక్షల మంది పిల్లలకు కలలు అనే ఒక సౌధం. దాంట్లో పోతారా, దాంట్లో వెళ్తారా, సీట్ వస్తుందా అన్నది ముఖ్యం కాదు. ఆ సీటు సంపాదించడానికి మీరు పడ్డ కష్టం మిగతా ఎన్నో మెట్లు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. చాలా కొద్ది మంది మాత్రమే ఇక్కడ ఉన్న 150లో ఒక 50 మంది రావచ్చు. కానీ
ఈ 150 మంది పిల్లలు మాత్రం IIIT కంటే ఉన్నత స్థాయిలో చేరుకునే అవకాశం మీకున్నది, ఆ కష్టపడే మనస్తత్వం మీకు ఉన్నది అని చెప్పి మీరు ఈరోజు రుజువు చేసిండ్రు. అందుకే ముఖ్యంగా మిమ్మల్ని ఇక్కడ పంపిన తల్లిదండ్రులందరికీ కూడా ఒకే విషయం నేను చెప్పదలుచుకున్నా. ఈ ఇక్కడికి పంపిన పిల్లలు ఈ 150 కావచ్చు, కానీ ఈ క్యాంపు నుంచి బయటికి పోయిన తర్వాత ఈ 150 మంది ఖచ్చితంగా 1,00,000 మందికి బ్రాండ్ అంబాసిడర్ గా మారుతారు. ఆ తల్లిదండ్రులు కూడా మారుతారు. ప్రతి పాఠశాలలో ఇది చర్చ జరుగుతుంది. మా నుంచి కూడా క్యాంపుకు పోయిండ్రు, మంచిగా చదువుకున్నారు, మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు, కొంతమంది IIITలో పోయిండ్రు. ఇది ఒక ఆరంభం మాత్రమే, ఇది ఒక బిగినింగ్ మాత్రమే. వచ్చే సంవత్సరం స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మీ విజయగాథ కొన్ని లక్షల మంది పిల్లలకు స్ఫూర్తిగాథ కావాలి. అందుకోసమైనా మీరు కష్టపడాలి. పడతారు కదా, ఖచ్చితంగా పడాలి. మీరు టార్చ్ బేరర్స్ గా ఉన్నారు. ఈ రోజు మీరు చూపిన బాటలో రేపు లక్షలాది మంది పాలమూరు బిడ్డలు ప్రయాణం చేయాలి. ఆ బాధ్యత మీద ఉంది. ఇది ఆషామాషి బాధ్యత కాదు. మీరు ఈ 45 రోజులు పడ్డ కష్టం ఇంకా నెల రోజులు పడాల్సి ఉంటుంది. క్యాంప్ అయిపోయిన తర్వాత మా పని అయిపోయింది అనుకోవద్దు. ఖచ్చితంగా ఈ నెల రోజులు కూడా మీరు 24 గంటలు శ్రమించాలి. మీకోసము, మీ తల్లిదండ్రుల కోసమే కాదు, రేపు మీ అక్క చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు కూడా మీరు చూపిన బాటలో నడవాలి. కాబట్టి మీరు కష్టపడి ఒక మంచి మార్గం చూపాలి. కాబట్టి మీరు కష్టపడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈ రోజుతో క్యాంప్ అయిపోతుంది. క్యాంప్ అయిపోయిన తర్వాత మొన్న మన లక్ష్మీనారాయణ గారు వచ్చి ఏవైతే మనకు చెప్పిండ్రో ఎగ్జామ్ హాల్లో ఎట్లా ఉండాలి అవన్నీ గుర్తున్నాయి కదా, గుర్తున్నాయా? మీరు ఖచ్చితంగా అవి పాటించాలా. మీరు టెన్షన్ పడద్దు. ఎగ్జామ్ హాల్లో ఒక పేపర్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ గురించి ఆలోచించొద్దు. ఇవన్నీ కొంతమంది రాసుకున్నారా, కొంతమంది రాసుకోలేదు. సో రాసుకోలేని వాళ్ళకు రాసుకున్న వాళ్ళు కాపీ ఇవ్వండి, లేదా వాళ్ళకు రాసుకోండి చూసి. ఖచ్చితంగా ఈ నెల రోజులు 14వ తారీఖు నుంచి ఒక నెల రోజులు మీకు పరీక్ష సమయం. కాబట్టి ఎటువంటి టెన్షన్స్ కు గురి కావద్దు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, పిల్లలను ఫ్రీగా వదిలిపెట్టండి. మీ ఇంట్లో ఒక అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయండి. ఇంట్లో కలహాలు అవి ఉంటే ఈ నెల రోజులు ఎక్కడ కూడా వాటి గురించి కూడా మాట్లాడకుండా, మిగతా ఏ విషయాలకు సంబంధించి కూడా వాళ్ళ చెవిలో పడకుండా, వాళ్లకు టైంకు కావాల్సింది వాళ్ళు ఇష్టపడేది పెట్టి, భోజనం పెట్టి, వాళ్ళు చదువుతున్నారా లేదా చూసుకొని వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు. అలాగే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ లోకానికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు ప్రాధాన్యత ఏర్పడ్డది. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మేము కావచ్చు, తెలంగాణకు కావాల్సింది ఇప్పుడు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అని చెప్పి చాలా బలంగా నమ్ముతా ఉన్నాం. పాలమూరుకు కావాల్సింది కూడా ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషనే. ఇరిగేషన్ పని పెద్దలు చూసుకుంటారు, కానీ ఎడ్యుకేషన్ పని మాత్రం మనమందరం చూసుకోవాలి, సమాజం చూసుకోవాలి, ముఖ్యంగా ఉపాధ్యాయ లోకం చూసుకోవాలి. ప్రతి గ్రామంలో కూడా ఏ స్కూల్లో అయితే మౌలిక వసతులు లేవో వాటిన్నిటిని కూడా కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో చాలా స్కూళ్ళల్లో పరిస్థితులు బాగు చేసుకున్నాం. కింద కూర్చుంటున్న పిల్లలకు డ్యువల్ డెస్క్లు అందించినాం, డిజిటల్ బోర్డులు అందించినాం, టాయిలెట్ల నిర్మాణం చేసినాం, ఎలక్ట్రిసిటీ ఇచ్చినాం, కంప్యూటర్లు ఇచ్చినాం. ఇంకా చాలా స్కూళ్ళలో ఇవ్వాల్సి ఉంది. 2 సంవత్సరాలని మొత్తం సమాజ నిర్మాణం కాదు, కానీ మేము మంచి అడుగు వేసినాం, మొదటి అడుగు వేసినాం. ఆ బాటలో మేము ప్రయాణం చేయాలని చెప్పి గట్టి సంకల్పంతో ఉన్నాం. మా ఈ యజ్ఞంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఉపాధ్యాయ లోకం అంతా గతంలో ఏం జరిగిందో అది మర్చిపోదాం, కానీ భవిష్యత్తు మన పిల్లల కోసం ఈ రాబోయే 10 సంవత్సరాలు కష్టపడి పనిచేద్దాం. తెలంగాణ తెచ్చుకున్నదే వీళ్ళ భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం. అందుకే మనకి ఈరోజు అధికారం ఉంది, మనకి ఈరోజు కసి ఉంది, పట్టుదల ఉంది, కష్టపడాలి, మన పిల్లలకు మంచి చదువు చెప్పాలన్న ఆవేదన ఉంది. కాబట్టి అన్ని రకాలుగా ప్రజాప్రతినిధులుగా మేము సహాయ సహకారాలు అందిస్తాం. విద్యాధికారులు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. మీరు ఈ 2-3 సంవత్సరాలు ముఖ్యంగా, ఎందుకంటే IIIT అనేది ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో మేము IIITకి పోవాలి అన్న ఒక పట్టుదల ప్రతి స్టూడెంట్లో కల్పించేందుకు మీరు కృషి చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఒక గోల్ ఏర్పాటు అవుతుంది. మన అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ ఒక మాట అంటారు, లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అంటారు. అంటే చిన్నగా కోరికలు పెట్టుకోవద్దు విద్యార్థులు.
చాలా పెద్ద కోరికలు పెట్టుకోవాలి, దానికి కష్టపడాలి, దానికి సంబంధించిన శ్రమ చేయాలి అని. అందుకే మనం కూడా మన పిల్లలకు అదే చెప్తాం. 6వ తరగతి 7వ తరగతి నుంచే మన పిల్లలని భవిష్యత్తు కోసం తయారు చేసుకుందాం. అది మా వల్ల కాదు, అది కేవలం ఉపాధ్యాయుల వల్ల అవుతుంది. కాబట్టి మీ ముందున్న బాధ్యత ఒక బృహత్తరమైన బాధ్యత, ఒక జాతి నిర్మాణాన్ని చేసే బాధ్యత. ఆ బాధ్యతను మీరు ఇప్పుడు నిర్వర్తించున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈ తరాన్ని ఏదైతే ఇక్కడ కూర్చున్నారో వీళ్ళ తర్వాత వచ్చే ఇంకొక 4-5 సంవత్సరాలు ఆ పిల్లలకి మనం కరెక్ట్ బాట చూపగలిగితే వాళ్ళే టార్చ్ బేరర్స్ అవుతారు. వాళ్ళ వెనక వచ్చే మొత్తం కూడా వారిని అనుసరిస్తారు. మనం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం. ముందు నాగలి కరెక్ట్ గా పోతే వెనక 100 నాగళ్ళు కట్టినా అదే సాల్ మీద పోతా ఉంటది. ముందు నాగలి తప్పుదారి పడితే వెనకొచ్చినవి కూడా అడ్డదిడ్డంగా పోతుంది. కాబట్టి ఈ 2025 ఈ నాగళ్ళు దున్నుతున్న వాళ్ళు కరెక్ట్ గా పోవాలి. లైన్ మీద పోతే వెనకొచ్చే వాళ్ళందరూ కూడా అదే లైన్ మీద వస్తారు. కాబట్టి పిల్లల మీద బాధ్యత ఉంది, ఉపాధ్యాయుల మీద బాధ్యత ఉంది, ఆ పిల్లల కన్నా తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంది. ఖచ్చితంగా మనకు సక్సెస్ రావాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. ఈ సక్సెసే రాబోయే మరింత మార్పుకు శ్రీకారం అవుతుంది. ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎన్ని కాలేజీలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జూనియర్ కాలేజీలను బాగు చేయడానికి నిధులు ఇస్తా ఉన్నాడు. ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టినాం. ఇంతకంటే స్వర్ణయుగం ఎడ్యుకేషన్ కు మహబూబ్ నగర్ జిల్లాకు రాదు. మేము అప్పుడు మాట ఇచ్చినాం, ఎలక్షన్ లో మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషన్ హబ్ గా చేసి తీరుతామని చెప్పినాం. చేసినామా లేదా? ఏమేమి వచ్చినాయి మనకు? అన్ని వచ్చినాయి. కాలేజీలు ఇంజనీరింగ్ వచ్చింది, లా కాలేజ్ వచ్చింది, IIIT వచ్చింది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చింది, నవోదయ వచ్చింది. వాటన్నిటినీ కూడా తొందరగానే మనం సైనిక్ స్కూల్ వచ్చింది నారాయణపేటలో. వాటన్నిటినీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని భవిష్యత్తులో పాలమూరు అంటే లేబర్ జిల్లా కాదు, పాలమూరు అంటే సరస్వతి పుత్రుల అడ్డగా మార్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానికి శ్రమించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్.